మాట్లాడిన మాటలు కానీ లేకపోతే సరదాగా నాకు ఛాయ్ ఇచ్చి పంపడం కోసం పిలిచారు అని ఆయన మాట్లాడడం కానీ ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా రిసీవ్ చేసుకుంటోంది? ఇప్పుడు దీంట్లో ఒక ప్యాటర్న్ కనబడుతుందండి సార్. గతంలో కవిత గారికి నోటీసులు ఇచ్చినప్పుడు ఆమె అన్న మాటలు కూడా ఇంచుమించు ఇట్లనే ఉన్నాయి. ఏమవుతుంది, టీఆర్ జైలుకు పోయి వస్తా, ఎట్లుంటుంది, ఈడీ ఏంది, ఇవన్నీ కూడా అన్నారు. సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. ఒకటేంటంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మీడియా ముందుకు రాలేదు కమిషన్ ముందు పోయేటప్పుడు, కాబట్టి వారి మనసులో ఏముంది ఏం మాట్లాడతాడనేది మనకు తెలియదు. కానీ ఆ రోజు కవిత ఏ టైప్లో ఈ ఇన్వెస్టిగేషన్ను చాలా అంటే లెక్కలేదు మాకు ఇన్వెస్టిగేషన్లు మేము ఫేస్ చేస్తామని ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం ఆ రోజు కవిత గారు చేసిండ్రు, ఈరోజు కేటీఆర్ చేసిండ్రు. అయితే దీంట్లో ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే 2-3 విషయాలు మీరు అనుమతిస్తే నేను చెప్పదలుచుకున్నాను. మీరు దాదాపు 30-35 సంవత్సరాల నుంచి మీరు 30-35 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఎన్నో కేసులను చూసిండ్రు మీరు, పెద్ద కేసులు, చిన్న కేసులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన కేసులు, సివిల్ సర్వెంట్స్ ఇన్వాల్వ్ అయిన కేసులు, తర్వాత రకరకాల కేసులు. అయితే ఇక్కడ దీంట్లో ఈ పర్టికులర్ కేసీఆర్ ఏదైతే ఈరోజు విచారణకు హాజరైండో ఆ కేసు పూర్వాపరాలు ఒక్కసారి మనం పరిశీలించాలి. ఎందుకు వారు అంత ఇరిటేషన్గా మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి మీద మిగతా వాళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కుంటున్నాడు. ఇది ఎన్నికల కంటే ముందు మాకు తెలియని కేసు, కాంగ్రెస్ పార్టీకి ఇది ఉంది అని కూడా మాకు తెలియదు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినప్పుడు రివ్యూ సందర్భంగా ఇటువంటిది ఒకటి జరిగింది. మన దేశం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి, పిఎంఎల్ఏ అంటే మనీ లాండరింగ్ యాక్ట్ను ఉల్లంఘించి విదేశాలకు 55 కోట్ల రూపాయల దాకా డబ్బు పోయింది అన్న విషయాన్ని తెలుసుకొని మొత్తం రాష్ట్రం అవాక్ అయింది. ఎందుకు అంటే ఏమాత్రం కూడా చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఇటువంటి కార్యక్రమాన్ని చేయరు. ఆర్బీఐ గైడ్లైన్స్ విరుద్ధంగా ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ ఇక్కడి నుంచి ఇంకో కంపెనీకి విదేశాల్లో బదిలీ చేస్తూ ఉన్నారు అంటే దానికి పకడ్బందీ రూల్స్ ఉన్నాయి, సెట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒక 1000 రూపాయలు బదిలీ చేయాలంటే కూడా ఎన్నో మనం తీసుకోవాలి. అవన్నీ లేకుండా కేవలము అధికారులే ఇది చేశారు అని మొదలనుకుంటే అధికారులను విచారణ చేసిన తర్వాత ఇది కేవలం మౌఖిక ఆదేశాలు కేటీఆర్ ఇచ్చిండ్రు అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. పోనీ ఆ మౌఖిక ఆదేశాలు ఇచ్చారా లేదా ఒక డౌట్ ఉన్న క్రమంలో కేటీఆర్ఏ ముందుకు వచ్చి ఎస్ బరాబర్ నేనే పంపించిన డబ్బులు అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. దీంతో ప్రైమా ఫేసి కేసు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇది ఓపెన్ అండ్ షట్ కేసు మా దృష్టిలో. ఎందుకు అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిందో చట్టాల ఉల్లంఘన జరిగింది, దీంట్లో మనీ లాండరింగ్ కూడా ఉంది, అవినీతి కూడా మాకు కనబడతా ఉంది అన్నప్పుడు ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టుకు వీళ్ళు అప్రోచ్ అయ్యిండ్రు. హైకోర్టు చాలా స్పష్టంగా ఎవరు కేటీఆర్ అండ్ టీం పెట్టిన సాక్ష్యాధారాలను, ప్రభుత్వం పెట్టిన సాక్ష్యాధారాలను గమనించి ఖచ్చితంగా మా దృష్టిలో ప్రైమా ఫేసి కేసు ఉంది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయనియండి ప్రభుత్వ ఏజెన్సీలని చెప్పి వీళ్ళు క్వాష్కు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని కొట్టేసింది. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ ఏజెన్సీలు ఏసీబీ కావచ్చు, మిగతా కావచ్చు, దీన్ని మీరు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయండి, దీంట్లో ఏమైనా అవినీతి కోణం ఉందా లేకుంటే చట్టాలను ఉల్లంఘించిండ్రా అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత కోర్టు డైరెక్షన్స్ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వీళ్ళని విచారణకు పిలుస్తూ ఉన్నాం. దీన్నే ఏమో పెద్ద మా మీద కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఈడీ కూడా అవి తీసుకొని వాళ్ళు పరిశీలించి దీంట్లో కేసు ఉంది, ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగింది, విదేశాలకు మన దేశ డబ్బు పోయింది, అది కూడా గవర్నమెంట్ డబ్బు, గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి అక్కడ ప్రైవేట్ కంపెనీకి పోయింది, అన్ని చట్టాలను ఉల్లంఘించిండ్రు అని చెప్పి వాళ్ళు కూడా ఒక కేసు రిజిస్టర్ చేసి విచారణకు పిలిచిండ్రు. సో ఇంత స్పష్టంగా ఎటువంటి తొట్టుపాటు లేకుండా ఉన్న న్యాయ వ్యవస్థలోని చట్టాలను, రూల్స్ను, రెగ్యులేషన్స్ను అనుసరించి ఒక ఇన్వెస్టిగేషన్ను ప్రభుత్వం చేస్తూ ఉంటే దాన్ని ఎగతాళి చేసే ప్రయత్నం చేసి మోకాలికి బోడిగుండికి లింక్ పెట్టే ప్రయత్నము, గతంలో ఏమో జరిగింది కాబట్టి ఇట్లా అని చెప్పడం, ముఖ్యమంత్రి గారిని ఆడిపోసుకునే ప్రయత్నము, ఇవన్నీ వెకిలి చేష్టలు చూస్తూ ఉంటే వీళ్ళు ఒక పరిణితి గల రాజకీయ నాయకులైనా 10 సంవత్సరాలు ఎట్లా పరిపాలన చేసిండ్రు అనే అనుమానం వస్తుంది. ఇంకొకటి, ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసలు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎటువంటి ఆదేశాలు నేను ఇవ్వచ్చు, ఎటువంటి ఆదేశాలు నేను ఇవ్వకూడదు అన్న విచక్షణ కూడా వీళ్ళకు లేదు. అంటే ఎటువంటి తెలుసో తెలియకో ఎటువంటి
దారుణాలు చేశారు అధికారంలో ఉండి తవ్వితే తెలుస్తుంది అనేది ఇప్పుడు మాకు అనుమానం కలుగుతా ఉంది. అంటే అనుమానం మీకు ఎందుకంటే అనుమానం కలుగుతుంది అధికారులు ఒక మంత్రిగా ఆయన ఏం చేయొచ్చు చేయకూడదు అది ఆయనకు కూడా తెలిసే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా, వెళ్ళక ముందు అదే వెళ్ళొచ్చిన తర్వాత కూడా విచారణ జరుగుతోంది, మేము ఫేస్ చేస్తున్నాం, మేమేం తప్పు చేయలేదు, ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి విషయంలో ఆయన చేసిన కామెంట్స్ కానీ యూజ్ చేసిన లాంగ్వేజ్ కానీ లేకపోతే పర్టికులర్గా ఇది రేవంత్ రెడ్డి పనిగట్టుకొని చేయిస్తున్న దర్యాప్తు లేకపోతే విచారణ, ఇది లొట్టపీస్ అనే పదం ఇవాళ కూడా వాడారు ఆయన, ఇందులో ఏం లేదు ఈ కేసులో అని చాలా తేలిగ్గా తీసి పడేస్తున్నారు. మీరేమో ఇందులో చాలా ఉందని